ఈరోజు మా యానివర్సరీ అని చెప్పేసి మేము మార్నింగే లేచి రెడీ అయిపోయి యాదాద్రి అండ్ స్వర్ణగిరి వెళ్ళొద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు ఆన్ ద వేలో ఉన్నామన్నమాట. ఇప్పుడు టైం చూస్తే 6:28 అవుతుంది. స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అనుకుంటా. యాక్చువల్గా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 5 కల్లా కార్లో ఉండాలని చెప్పి నిన్న చరణ్ చాలా స్ట్రిక్ట్గా చెప్పిండు అనమాట. నేను 6 అంటే కూడా లేదు 5 అన్నాడు. కట్ చేస్తే ఆయన లేచింది 5:30కి. నేనేమో మార్నింగ్ 4కి లేచి రెడీ అయ్యి అన్నీ రెడీ చేసి ఆయన లేపితే తప్ప లేవ్వలేదు. అదే ఇప్పుడు నేను లేట్గా లేచుంటే మాత్రం రోజంతా ఉంటుండే నాకు దాని ఎఫెక్ట్ అయితే నస. ఇంకా ఫైనల్గా యాదాద్రికి అయితే వెళ్ళిపోయినాము. కార్ కూడా పై వరకు తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేద్దామని తీసుకెళ్తున్నాము. ఎందుకంటే ఆన్య ఉంది కదా, దానికి కూడా చాలా నిద్ర డిస్టర్బ్ అయింది. అది కూడా ఇరిటేట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి మాకు కూడా కన్వీనియంట్గా ఉంటుందని పైన పార్క్ చేసుకున్నాం. అసలు పైకెక్కి చూస్తుంటే ఒకప్పటి యాదగిరిగుట్ట ఇదేనా అని అనిపించింది. మేము 6 years ఎగో వెళ్ళినాము. చాలా చేంజెస్ అయినాయి అందరు అన్నారు, కానీ లైవ్లో చూస్తున్నా చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది అసలు. హలో, నేను చిన్నప్పటి నుంచి ఒక 3-4 times వెళ్ళినా కానీ ఇప్పుడైతే అసలు ఏదో కంప్లీట్గా మారిపోయింది అనమాట. అసలు ఒకప్పటిలాగా లేనే లేదు. మంచిగా అనిపించింది. ఇంకా ఫ్రీ దర్శనం కాకుండా టికెట్ తీసుకొని పైకి స్టార్ట్ అయినాము. టికెట్ తీసుకున్న వాళ్ళు పైననే మొబైల్ పెట్టేయచ్చు అంటే వ్లాగ్స్కి యూజ్ అవుతుంది అని తీసుకెళ్తాం. సో 300 రూపీస్ టికెట్ తీసుకున్నాం అమ్మ. పైకి ఎక్కిన తర్వాత టెంపుల్ చూస్తే ఎంత మంచి అనిపించిందో నిజంగా. మేము ఇట్లా ఏ ప్లేస్కి వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్తో ఒక ఫోటో తీయించుకొని ఖచ్చితంగా హార్డ్ కాపీ అయితే తీసుకుంటాము. ఇప్పుడు కూడా యాజ్ యూజువల్ ఫోటో దిగేసి కాపీ అయితే తీసుకున్నాము. కానీ ఎంత సాఫ్ట్ కాపీస్ ఉన్నా హార్డ్ కాపీస్ ఉంటే ఆ ఫీలే వేరు ఉంటుంది కదా. ఇది యాక్చువల్గా దర్శనం అయిపోయాకనే దిగినాం మేము ఫోటో. ఎంత మంచిగా అయిందంటే దర్శనము చాలా దగ్గర నుంచి అయింది. మస్తు సాటిస్ఫైడ్ అనిపించింది. వీడియో నచ్చితే ఇంకా బయటకు వచ్చిన తర్వాత మొబైల్స్ కూడా కలెక్ట్ చేసుకొని అక్కడ పక్కనే శివాలయం కూడా ఉంటుంది కదా యాదాద్రిలో, శివాలయంకి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. అక్కడ దాకా వెళ్ళడం బాగానే వెళ్ళినాం, కానీ అక్కడ దారిలో ఫుల్ కోతులు ఉన్నాయి అనమాట. నిజంగా జనాల మీద పడి అటాక్ చేస్తున్నాయి. ఫుల్ భయమైంది. ఎట్లో ఒకట్లా తప్పించుకొని ప్రసాదం టికెట్స్ తీసుకొని మంచిగా పులిహోర అండ్ లడ్డు తీసుకొని మా బ్రేక్ఫాస్ట్కి పులిహోర కానిచ్చేసినాం. ఇంకా కార్లో కూర్చొని ఆన్య కోసం అని చెప్పేసి ఆల్రెడీ వీట్ బ్రెడ్ ఇంట్లో ఉంటే దానికి కొంచెం పీనట్ బటర్ అండ్ లైట్గా జామ్ రాసేసి తీసుకొచ్చేసిన. కానీ అది పులిహోర కూడా తింటా అంటే కొంచెం చిన్నగా 2 ముద్దలు అట్లా పెట్టేసిన. ఇంకా అదే మా బ్రేక్ఫాస్ట్ అయిపోయి నెక్స్ట్ స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడికైతే నేను ఫస్ట్ టైం వస్తున్నా. ఈ మధ్య ఇన్స్టా రీల్స్లో అట్లా చాలా ఫేమస్ అయింది కదా ఇది కొత్త కట్టిరు టెంపుల్ అని చెప్పేసి. నిజంగా మంచిగా ఉంది. అందుకే మేము యాదాద్రి ప్లాన్ వేసినాం అనమాట, 2 చూడొచ్చు అని చెప్పి. ఈ ప్లేస్ చూస్తుంటే నాకైతే దశావతారం సినిమా గుర్తొచ్చింది అనమాట. నిజంగా సేమ్ అట్లానే ఉంది కదా. ఇక్కడ కూడా చాలా మంచిగా అయింది దర్శనము. లోపల వరకు వెళ్ళనిచ్చిరు. లక్కీగా యాదగిరిగుట్టలో రష్ లేకపోవడం వల్ల అక్కడ తొందరగా అయిపోయి ఇక్కడికి వచ్చేసినాము 9 కల్లా. ఇక్కడ కొంచెం క్రౌడెడ్ ఉండే కానీ మాకైతే దర్శనం చాలా మంచిగా అయింది. ఆన్య కూడా అప్పటికి ఫుల్ యాక్టివ్ అయిపోయింది అనమాట. ఫుల్ డాన్సులు చేసుకుంటా ఎత్తుకొని ఇవ్వలేదు, మొత్తం నడిచింది. ఇంకా రిటర్న్ అయితే అయిపోయినాము. అదేమో దానికోసం తెచ్చిన శాండ్విచ్ తింటుండే. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాము. ఫుల్ నిద్ర వస్తుంది. మాకు స్వర్ణగిరిలో ఆ తిలకం పెట్టిరు. చరణ్ అయితే నన్ను చూసి ఫుల్ నవ్వుతుండే, ఫుల్ ఆట పట్టించిండు. అంటే నేను ఎప్పుడు అట్లా పెట్టుకోలేదు కదా, మంచిగా అనిపించింది. ఒక డిఫరెంట్ ఫీలింగ్. అందరం చాలా డిఫరెంట్గా అనిపించినాము. అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేసుకొని వచ్చినాం ఇక్కడికి, కానీ మంచిగా ఎండ్ అయిపోయింది. 11:45 కల్లా ఇంటికి వెళ్ళి పడిపోయినాం అసలు. ఇంకా 2కి లేచి లంచ్ చేసేసి ఈవినింగ్ డిన్నర్కి వెళ్ళినాం. డిన్నర్కి అయితే నేను ఇట్లా రెడీ అయినా. మీకు ఎవరికైనా ఈ డ్రెస్ లింక్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మంచిగా రెడీ అయిపోయి మంచిగా డిన్నర్ డేట్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయితే అయిపోయినాము. స్టార్ట్ అయ్యేటప్పుడు చూస్తుంటే నిజంగా ఒకప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు ఎక్కడ చూసినా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎక్కువ అయిపోయినాయి అనిపించింది చూస్తుంటే. కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పినా అని రెస్టారెంట్కి తీసుకొచ్చిండు కోసా అని. ఇది గండిపేటలో ఉంది. అంబియన్స్ మాత్రం అత్తిరిపోయింది. ఈయన చూడండి మెనూ కార్డ్తో కుస్తీ పడుతున్నాడు, ఏం అర్థం కాక దాంట్లో. ఆన్య సే హాయ్, చరణ్ సే హాయ్.
ఇంకేవేవో ఆర్డర్ చేసుకొని అవి ఎట్లా తినాలో తెలియక, తినడం రాక, తినలేక తినాల్సి వస్తే వచ్చే కష్టాలు వేరేలాగా ఉంటాయి. అక్కడ నేను కూడా సేమ్ పొజిషన్లో ఉన్నా అనమాట. ఏవేవో తిన్నా, గడ్డి గట్రా చెట్లు పుట్టలు అనుకుంటూ వాటికి మళ్ళీ ఏవో పేర్లు. ఇక్కడ ఇవి లిటరల్లీ బియ్యం పిండి వడియాలు, వాటికి రైస్ క్రాకర్స్ అని ఒక పేరు పెట్టించిండు. ఇంకా ఏం చేయలేక ఆకలికి అవేవి తెలియదు కాబట్టి ఫుల్గా తినేసి బయటకు వచ్చేసినాం. 4 ఫోటోలు తీసుకొని, ఇక్కడ ఇది చూడండి, దీనికి వాటర్ కనిపిస్తే రెమో అయిపోద్ది. ఫుల్ ఎంజాయ్ చేసింది అక్కడ, వాటర్ చూసి దాంట్లో ఆడుకుంటా ఉంటది. ఫైనల్ గా దాన్ని డైవర్ట్ చేసి ఇంటికైతే తీసుకెళ్లిపోయినాము. అంతా రెడీ అయి ఉన్నాము, అంత మంచి ప్లేస్కి వెళ్ళినాం కాబట్టి 4 ఫొటోస్ దిగేసి హ్యాపీగా డే ఎండ్ చేసినాం. ఇంతకీ మీకు ఎట్లా అనిపించింది వీడియో అనేది నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.